First year, General Foundation course, Unit 1, General Education. Myself, A. Uma Maheshwar, JL in GFC, Government Junior College, Old Malakpet, Hyderabad. Today topic, time management. What is time management? Time management is the act of process of planning and exercising conscious control over the amount of the spent and specific activities, especially to increase activeness, efficiency, or productivity. Time management refers to the way that you organize and plan how long you spend on specified activities. తెలుగులో సమయ నిర్వహణ. సమయ నిర్వహణ అనగా ప్రత్యేక కార్యకలాపాలైన ఉత్పాదకతను లేదా సామర్థ్యాన్ని పెంచడానికి నైపుణ్యాలను, పరికరాలను మరియు సాంకేతిక సామర్థ్యంని ఉపయోగించి వాటికయ్యే సమయంపై నియంత్రణ, ప్రణాళికా ప్రక్రియను లేదా చర్యను సమయ నిర్వహణ అంటారు. సమయ నిర్వహణ అనేది మీరు నిర్వహించే విధానాన్ని సూచిస్తుంది మరియు మీరు నిర్దిష్ట కార్యకలాపాలకు ఎంత సమయం వెచ్చించాలో తెలుస్తుంది. లర్నింగ్ అబౌట్ ద టైమ్ మేనేజ్మెంట్ ఈజ్ షూర్ టు బ్రింగ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ అండ్ దెర్ ఆర్ economous benefits. 1. Greater productivity and efficiency, a better professional reputation, less stress, increased opportunities for advancement, greater opportunities to achieve important life and career goals. Failing to manage your time effectively can have some very undesirable consequences. Missed deadlines, inefficient workflow, poor work quality, a poor professional reputation, and a stalled career, higher stress levels. సమయ నిర్వహణ గురించి నేర్చుకోవడం వల్ల మీ జీవితంలో విజయం సాధించడం ఖాయం మరియు అపారమైన ప్రయోజనాలు పొందుతారు. అవి ముఖ్యమైనవి: గొప్ప ఉత్పాదకత మరియు సామర్థ్యాన్ని సాధిస్తారు, మంచి వృత్తిపరమైన ఖ్యాతిని సాధిస్తారు, తక్కువ ఒత్తిడి కలిగి ఉంటారు, పురోగతి అవకాశాలు మెరుగుపడతాయి, మంచి జీవితం మరియు కెరీర్ లక్ష్యాలను సాధిస్తారు. సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమైతే చాలా అవాంఛనీయ పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. వాటిలో ముఖ్యమైనవి: సర్దుబాటు చేసుకునే గడువు ఉండదు, సమర్థవంతంగా పనిచేయలేరు, పని నాణ్యత తక్కువ, వృత్తిపరమైన ఖ్యాతిని పొందలేరు, అధిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇవి ముఖ్యమైనవి. 10 ways to improve the management skills and increase productivity. This is image. 10 ways to improve the management skills and increase productivity. 1. Delegate task. Talking more tasks than our desired potential can often result in stress and burnout. Delegation is not running away from your responsibilities, but is an important function of management. Learn the art of delegating work to your subordinates as per their skills and abilities. 2. Prioritize work. Before the start of the day, make a list of tasks. Some tasks need to be completed on same
day, while other and important tasks could be carried forward to next day. సమయ నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరచడానికి మరియు ఉత్పాదకను పెంచడానికి 10 మార్గాలున్నాయి. అవి మొదటిది ప్రతినిధి పనులు. అధిక పనులను చేయడం వల్ల ఒత్తిడి మరియు పూర్తిగా అలసిపోవడం జరుగుతుంది. మీ ప్రతినిధి బృందం సహాయంతో పని పూర్తయ్యేలా చూడాలి. ఇది నిర్వహణ యొక్క ముఖ్య విధి. వారి నైపుణ్యాలు మరియు సామర్థ్యాల ప్రకారం మీ సహచరులకు పనులను అప్పగించే కళను నేర్చుకోవాలి. అనగా పనిని ఒకరు చేయడం వల్ల అలసిపోయి పనికి ఆటంకం జరుగుతుంది. కానీ ఆ పనిని అతని యొక్క బృందానికి పంచడం వల్ల పనిని త్వరగా సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది. అందువల్ల పనిని అందరికీ పంచేటటువంటి కళను నేర్చుకోవాలి. సెకండ్ వన్, పనికి ప్రాధాన్యత. మనం చేయాలనుకున్న పనిని ముందు రోజే ప్రారంభించాలి. పనుల జాబితాను తయారు చేయాలి. కొన్ని రకాల ముఖ్యమైన పనులను అదే రోజు పూర్తి చేయాలి. కొన్ని ముఖ్యం కాని ఇతర పనులను తరువాత రోజుకు బదిలీ చేయాలి. తద్వారా పనులు త్వరగా పూర్తవుతాయి. థర్డ్ వన్, అవాయిడ్ procrastination. Precautions is one of the things that deadly affect the productivity. It can result is wasting essential time and energy. It should be avoided at all costs. It could be a major problem in both your career and your personal life. వాయిదా వేయడం మానుకోండి. ఉత్పాదకను తీవ్రంగా ప్రభావితం చేసే వాటిలో వాయిదా వేయడం ఒకటి. ఇది అవసరమైన సమయం మరియు శక్తిని వృధా చేస్తుంది. అన్ని ఖర్చులు మానుకోవాలి. ఇది మీ కెరీర్ మరియు మీ వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద సమస్య కావచ్చు. అనగా పని చేసేటప్పుడు తరువాత చేద్దాంలే అనేటటువంటి భావనను మానుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులను మానుకోవాలి. ఇది సాధ్యమైనంత వరకు తక్కువ చేసినట్లయితే మీరు పనిని త్వరగా సమర్థవంతంగా చేయగలరు. ఫోర్త్ వన్, షెడ్యూల్డ్ టాస్క్. మేక్ ఏ సింపుల్ టు డూ లీస్ట్ బిఫోర్ ద start of the day. Prioritize the tasks and make sure that are attainable. Fifth one, avoid stress. Stress often occurs when we accept more work than our ability. The result is that our body starts feeling tired, which can affect our productivity. Instead, delegate tasks to your juniors and make sure to leave some time for relaxation. తెలుగులో ఫోర్త్ వన్, పనుల జాబితా. పనులను ప్రాధాన్యత ఇవ్వడానికి ముందుగానే సులభ నిర్వహణకు పని జాబితాను తయారు చేసుకోవాలి. ఆ పనిని సకాలంలో చేయగలమా లేదా నిర్ధారించుకోవాలి. పనులను సులభంగా పూర్తి చేయడానికి వాటిని 3 రకాలుగా తయారు చేసుకోవాలి. 1 ఇంటి పనులు, 2 ఆఫీస్ పనులు, 3 వ్యక్తిగత పనులు. అనగా పనులను చేయడానికి ఎంత తక్కువ సమయంలో ఎంత ఎక్కువ పనిని చేయగలము అనేటటువంటిది మొదటిగా నిర్ధారించుకోవాలి. ఆ విధంగా ఆ ప్రణాళిక ప్రకారము పనిని ప్రారంభించినట్లయితే త్వరగా సమర్థవంతంగా పనిని చేయగలరు. 5వది, ఒత్తిడిని అధిగమించాలి. మన సామర్థ్యం కన్నా ఎక్కువ పనిని అంగీకరించినప్పుడు
ఒత్తిడి ఏర్పడుతుంది. ఫలితంగా శారీరకంగా మానసికంగా అలసిపోవడం వల్ల ఉత్పాదకపై ప్రభావం పడుతుంది. కావున మీ జూనియర్ బృందాలకు ప్రతినిధి బృందాలకు కొంత పనిని అప్పగించాలి. సిక్స్త్ వన్, సెటప్ డెడ్లైన్స్. Try to set a deadlines few days before the task so that you can complete all those tasks that may get in the way. Challenge yourself and meet the deadline. Reward yourself for meeting a difficult challenge. Seventh one, avoid multitasking. We do better when we focus and concentrate on one thing. Multitasking hampers conductivity and should be avoided to improve time management skills. సమయ నిర్వహణ గురించి నేర్చుకోవడం వల్ల మీ జీవితంలో విజయం సాధించడం ఖాయం మరియు అపారమైన ప్రయోజనాలు పొందుతారు. అవి ముఖ్యమైనవి: గొప్ప ఉత్పాదకత మరియు సామర్థ్యాన్ని సాధిస్తారు, మంచి వృత్తిపరమైన ఖ్యాతిని సాధిస్తారు, తక్కువ ఒత్తిడి కలిగి ఉంటారు, పురోగతి అవకాశాలు మెరుగుపడతాయి, మంచి జీవితం మరియు కెరీర్ లక్ష్యాలను సాధిస్తారు. సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమైతే చాలా అవాంఛనీయ పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. వాటిలో ముఖ్యమైనవి: సర్దుబాటు చేసుకునే గడువు ఉండదు, సమర్థవంతంగా పనిచేయలేరు, పని నాణ్యత తక్కువ, వృత్తిపరమైన ఖ్యాతిని పొందలేరు, అధిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఎయిత్ వన్, స్టార్ట్ ఎర్లీ. When you get up early, you are more calm, creative, and clear-headed. As the day progresses, your energy levels start going down, which affects your productivity and you don't perform as well. Ninth one, task some breaks. Whenever you find yourself for 30 to 15 minutes, take a break. Too much stress can take toll on your body and affect your productivity. Take a walk, listen to some music, or do some quick stretches. 10th one, learn to say no. Politely refuse to accept additional tasks if you think that you are already overloaded with work. Take a look at your to-do list before agreeing to take on extra work. Third one, avoid procrastination. Precautions is one of the things that deadly affect the productivity. It can result is wasting essential time and energy. It should be avoided at all costs. It could be a major problem in both your career and your personal life. వాయిదా వేయడం మానుకోండి. ఉత్పాదకను తీవ్రంగా ప్రభావితం చేసే వాటిలో వాయిదా వేయడం ఒకటి. ఇది అవసరమైన సమయం మరియు శక్తిని వృధా చేస్తుంది. అన్ని ఖర్చులు మానుకోవాలి. ఇది మీ కెరీర్ మరియు మీ వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద సమస్య కావచ్చు. అనగా పని చేసేటప్పుడు తరువాత చేద్దాంలే అనేటటువంటి భావనను మానుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులను మానుకోవాలి. ఇది సాధ్యమైనంత వరకు తక్కువ చేసినట్లయితే మీరు ద కీ టు గుడ్ టైం మేనేజ్మెంట్, అండర్స్టాండింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అర్జెంట్ అండ్ ఇంపార్టెన్స్ బై యూజింగ్ Eisenhower priority matrix. Urgent tasks demand your immediate attention, but whether you actually give them that attention may or may not matter.
important task matter and not doing them any have serious consequence for you or others. This method is said to have been used by US President Dwight D. Eisenhower. సమయ నిర్వహణకు రెండు మార్గాలు ఉన్నవి. అవి ఒకటి అత్యవసర పనులు మీ తక్షణ దృష్టిని కోరతాయి, కానీ మీరు నిజంగా వాటికి శ్రద్ధ ఇస్తారా లేదా అనే విషయం పట్టింపు లేదు. సెకండ్ వన్ ఇంపార్టెంట్. ముఖ్యమైన పనులు ముఖ్యమైనవి మరియు వాటిని చేయకపోవడం మీకు లేదా ఇతరులకు తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. సమయ నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరచడానికి మరియు ఉత్పాదకను పెంచడానికి 10 మార్గాలున్నాయి. అవి మొదటిది ప్రతినిధి పనులు. అధిక పనులను చేయడం వల్ల ఒత్తిడి మరియు పూర్తిగా అలసిపోవడం జరుగుతుంది. మీ ప్రతినిధి బృందం సహాయంతో పని పూర్తయ్యేలా చూడాలి. ఇది నిర్వహణ యొక్క ముఖ్య విధి. వారి నైపుణ్యాలు మరియు సామర్థ్యాల ప్రకారం మీ సహచరులకు పనులను అప్పగించే కళను నేర్చుకోవాలి. అనగా పనిని ఒకరు చేయడం వల్ల అలసిపోయి పనికి ఆటంకం జరుగుతుంది, కానీ ఆ పనిని అతని యొక్క బృందానికి పంచడం వల్ల పనిని త్వరగా సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది. ఆవశ్యకత మరియు ప్రాముఖ్యతను అంచనా వేయడంలో సహాయపడే ప్రాథమిక ఐసెన్హోవర్ ప్రియారిటీ మ్యాట్రిక్స్. అందులో ముఖ్యమైనటువంటి 1 అధిక ప్రాముఖ్యత అధిక ఆవశ్యకత కలిగిన పనులను వెంటనే మరియు వ్యక్తిగతంగా జరుగుతాయి. సెకండ్ వన్ అధిక ప్రాముఖ్యత తక్కువ ఆవశ్యకత కలిగిన పనులు ముగింపు తేదీని పొందుతాయి మరియు వ్యక్తిగతంగా జరుగుతాయి. థర్డ్ వన్ తక్కువ ప్రాముఖ్యత అధిక ఆవశ్యకత కలిగిన పనులు అప్పగించబడతాయి. ఫోర్త్ వన్ తక్కువ ప్రాముఖ్యత తక్కువ ఆవశ్యకత కలిగిన పనులు తొలగించబడతాయి. ద కీ టు గుడ్ టైమ్ మేనేజ్మెంట్. అండర్స్టాండింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అర్జెంట్ అండ్ ఇంపార్టెన్స్ బై యూజింగ్ నెంబర్ 1 బి ఆర్గనైజ్డ్. యూజ్ టైమ్ సేవింగ్ టూల్స్. They are appointment calendars, to-do lists, email, answering machines, file folders, etc. Have an organized workplace. Use your appointment calendars for everything, including listening study time. మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి 7 సూచనలు. అందులో మొదటిది నిర్వహించవలసిన పనులు. సమయం ఆదా చేసే సాధనాలను ఉపయోగించడం, నియామక క్యాలెండర్లు, చేయవలసిన జాబితాలు, ఈమెయిల్, జవాబు యంత్రాలు, ఫైల్ ఫోల్డర్లు మొదలైనవి. వ్యవస్థీకృత కార్యాలయాన్ని కలిగి ఉండడం. మీ పని కోసం నిరంతరం వెతుకుతున్న సమయాన్ని వృధా చేయకండి. జాబితా సమయంలో సహా ప్రతిదానికి మీ అపాయింట్మెంట్ క్యాలెండర్ను ఉపయోగించండి. సెకండ్ ప్లాన్ అహెడ్. షెడ్యూల్ ఇట్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్. డిటర్మైన్ హౌ లాంగ్ యువర్ టాస్క్ విల్ టేక్. డూ దిస్ బిఫోర్ అగ్రీయింగ్ టు టేక్ ఆన్ ఎ టాస్క్. Consider whether any activities can be combined. Determine if big tasks can be broken down into smaller tasks that may be easier to schedule, such as studying for examination and visiting the library as part of an assignment to write a term paper.
సెకండ్ వన్ ఇన్ తెలుగు, ముందుగానే ప్లాన్ తయారు చేసుకోవడం. మీ పనులకు ఎంత సమయం పడుతుందో నిర్ణయించుకోవడం. ఒక పనిని చేపట్టడానికి అంగీకరించే ముందు దానికి పట్టే సమయాన్ని తెలుసుకోవాలి. ఏదైనా కార్యకలాపాలను కలపవచ్చో లేదో పరిశీలించాలి. పెద్ద టాస్క్లను షెడ్యూల్ చేయడానికి సులువుగా ఉండే చిన్న పనులుగా విభజించవచ్చో లేదో నిర్ణయించాలి. ఎగ్జాంపుల్, పరీక్షల కోసం అధ్యయనం చేయడం మరియు టర్మ్ పేపర్ రాయడానికి ఒక నియామకంలో భాగంగా లైబ్రరీని సందర్శించడం వంటివి. అనగా పరీక్ష రాయడానికి ముందుగా లైబ్రరీని సందర్శించి దానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవడం లాంటిది. తెలుగులో ఫోర్త్ వన్, పనుల జాబితా. పనులను ప్రాధాన్యత ఇవ్వడానికి ముందుగానే సులభ నిర్వహణకు పని జాబితాను తయారు చేసుకోవాలి. ఆ పనిని సకాలంలో చేయగలమా లేదా నిర్ధారించుకోవాలి. పనులను సులభంగా పూర్తి చేయడానికి వాటిని 3 రకాలుగా తయారు చేసుకోవాలి. 1 ఇంటి పనులు, 2 ఆఫీస్ పనులు, 3 వ్యక్తిగత పనులు. అనగా పనులను చేయడానికి ఎంత తక్కువ సమయంలో ఎంత ఎక్కువ పనిని చేయగలము అనేటటువంటిది మొదటిగా నిర్ధారించుకోవాలి. ఆ విధంగా ఆ ప్రణాళిక ప్రకారము పనిని ప్రారంభించినట్లయితే త్వరగా సమర్థవంతంగా పనిని చేయగలరు. 5వది, ఒత్తిడిని అధిగమించాలి. మన సామర్థ్యం కన్నా ఎక్కువ పనిని అంగీకరించినప్పుడు ఒత్తిడి ఏర్పడుతుంది. ఫలితంగా శారీరకంగా లర్నింగ్ అబౌట్ ద టైమ్ మేనేజ్మెంట్ ఈజ్ షూర్ టు బ్రింగ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ అండ్ there are enormous benefits. 1 greater productivity and efficiency, a better professional reputation, less stress, increased opportunities for advancement, greater opportunities to achieve important life and career goals. Failing to manage your time effectively can have some very undesirable consequences. Missed deadlines, inefficient workflow, poor work quality, a poor professional reputation, and a fourth one, avoid overload. Include time for rest, relaxation, sleep, eating, exercise, and socializing in your schedule. Don't put everything off until the last minute. For example, don't cram for exams. Learn to say no when appropriate and to negotiate better deadlines when appropriate. తెలుగులో 4 పని భారాన్ని తగ్గించుకోవాలి. మీ షెడ్యూల్లో నిద్రపోవడం, తినడం మరియు సమాజ సేవకు సమయాన్ని వెచ్చించాలి. చివరి నిమిషం వరకు ప్రతిదీ నిలిపివేయవద్దు. ఉదాహరణకు, పరీక్షల కోసం ముందే చదువుకోవాలి, కానీ పరీక్షలకు దగ్గర పడ్డప్పుడు నేరాలకు పాల్పడవద్దు. ప్రతి సందర్భంలో అవును లేదా సరే అని చెప్పడానికి బదులు సందర్భాన్ని బట్టి కాదు లేదా వీలు పడదు అని చెప్పడానికి సంకోచించవద్దు. పరిస్థితులను సానుకూలంగా చర్చించి అవసరమైన నిర్ణయాన్ని ప్రకటించాలి. 5th one, practice effective study techniques. Have an appropriate study environment. Split large tasks into more manageable and small tasks. Read for comprehension rather than just to get to the end of the chapter. Be prepared to ask questions as they come up during study, rather than
waiting until just before an exam. Do the most difficult work first, perhaps breathing it up with some other task. Don't wait until the last minute to complete your projects. 5. సమర్థవంతమైన అధ్యయన పద్ధతులను అభ్యసించండి. అందులో ముఖ్యమైనటువంటివి తగిన అధ్యయన వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి. పెద్ద పనులను నిర్వహించదగిన చిన్న పనులుగా విభజించుకోవాలి. అధ్యాయం చివరికి రాకుండా గ్రహణ శక్తి కోసం చదవండి. పరీక్షకు ముందు వరకు వేచి ఉండకుండా అధ్యయనం చేసేటప్పుడు ప్రశ్నలు అడగడానికి సిద్ధంగా ఉండండి. మొదట చాలా కష్టమైన పనిని చేయండి, తరువాత కొన్ని సులభమైన పనులను చేయండి. ప్రాజెక్టులను పూర్తి చేయడానికి చివరి నిమిషం వరకు వేచి ఉండదు, అనగా ఎప్పటి ప్రాజెక్టును అప్పుడే పూర్తి చేసి ఉండాలి. ద కీ టు గుడ్ టైమ్ మేనేజ్మెంట్. అండర్స్టాండింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ urgent and importance by using Eisenhower priority matrix. Urgent tasks demand your immediate attention, but whether you actually give them that attention may or may not matter. Important tasks matter, and not doing them any have serious consequence for you or others. This method is said to have been used by US President Dwight D. Eisenhower. 7th one, have a vision. Don't forget the big picture. Why are you doing the task? Is it important to your long-term personal goals? Have and follow a personal mission statement, personal and career. Are your actives ultimately helping you achieve your goals? Now, what is important to you? What do you value most? Have a positive attitude. మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో ఒక దృష్టి అనగా ఆలోచించుకోవాలి. ఎందుకు పని చేస్తున్నారు? మీ దీర్ఘకాలిక వ్యక్తిగత లక్ష్యాలకు ఇది ముఖ్యమా లేదా తెలుసుకోవాలి. వ్యక్తిగత లక్ష్యం కలిగి ఉండాలి. మీ కార్యకలాపాలు చివరికి మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడుతున్నాయా లేదా తెలుసుకోవాలి. మీకు ముఖ్యమైనది ఏమిటో తెలుసుకోవాలి. మీరు దేనికి ఎక్కువ విలువ ఇస్తారు, దేనికి విలువ ఇవ్వరు అన్నటువంటి విషయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. సానుకూల వైఖరిని కలిగి ఉండాలి. Avoid top time stealers. How to get away from distraction. First one, poor planning. Speed 15 minutes a week and a few minutes a day. Actually planning what needs to get done. By when and for what purpose. Start using a planning and watch your productivity go up. Second one, social media. It's one thing to have a legitimate purpose for using social media to stay connected, marketing your business, etc. It's an entirely different matter to spend hours mindlessly, distracting yourself on Facebook, Twitter or any other social media outlet just because it's there. పరధ్యానానికి ఎలా దూరంగా ఉండాలి? పేలవమైన ప్రణాళిక. వారానికి 15 నిమిషాలు మరియు రోజుకు కొన్ని నిమిషాలు గడపండి. ఎప్పుడు ఏ ప్రయోజనం కోసం పూర్తి చేయాలి ఆ ప్లానింగ్ ఉపయోగించడం ప్రారంభించండి మరియు మీ ఉత్పాదకత పెరగడం చూడండి. సోషల్ మీడియా. ప్రచారం చేసుకోవడానికి సోషల్ మీడియాను ఉపయోగించడం, మీ వ్యాపారాన్ని మార్కెటింగ్ చేయడం మొదలైన వాటికి చట్టబద్ధమైన ప్రయోజనం కలిగి ఉండడం ఒక విషయం. ఇది ఫేస్బుక్, ట్విట్టర్ లేదా మరే ఇతర సోషల్ మీడియా అవుట్లెట్లోనైనా మీ దృష్టిని మరల్చకుండా గంటలు గడపడం
పూర్తిగా మానుకోవాలి. అనగా అవసరం ఉన్నంత వరకే మన సోషల్ మీడియా అయినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్ మరియు ఇతర సోషల్ మీడియాను ఉపయోగించాలి. థర్డ్ వన్, మైండింగ్ అదర్ పీపుల్స్ బిజినెస్. గెట్ అవుట్ ఆఫ్ అదర్ పీపుల్ బిజినెస్ అండ్ యూ విల్ హ్యావ్ మోర్ టైమ్ ఫర్ యువర్ ఓన్. ఫోర్త్ వన్, మీటింగ్స్. ఎలిమినేట్ unnecessary ones. Make sure this action agenda. Set clear time limit and implement follow-up methods. Fifth one, no delay plan. Priority tasks to be done first. థర్డ్ వన్, ఇతరుల వ్యాపారాన్ని చూసుకోవడం. ఇతరుల వ్యాపారం నుండి బయటపడండి మరియు మీకోసం ఎక్కువ సమయాన్ని కేటాయించండి. అనగా ఇతరుల వ్యాపారం కన్నా మీ వ్యాపారం పైన ఎక్కువ దృష్టిని సారించాలి. 4, సమావేశాలు. అవసరమైన వాటిని తొలగించండి. కార్యాచరణ ఎజెండా ఉందని నిర్ధారించుకోండి. స్పష్టమైన కాలపరిమితిని సెట్ చేయండి మరియు అమలు చేయండి. మరియు తదుపరి పద్ధతులను అమలు చేయండి. 5, రోజువారీ ప్రణాళిక ఏర్పాటు. మొదట చేయవలసిన పనులకు ప్రాధాన్యత ఇవ్వండి. క్వశ్చన్స్. ఫస్ట్ వన్, షార్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ టైం మేనేజ్మెంట్? 2 మార్క్స్. సమయ పాలన అంటే ఏమిటి? సెకండ్ క్వశ్చన్, లాంగ్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద వే టు ఇంప్రూవ్ ద టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ. 6 మార్క్స్. సమయ నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరచడానికి మరియు ఉత్పాదకతను పెంచే మార్గాలను వివరించండి. థ్యాంక్ యూ.